మంచు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న వివాదం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మోహన్ బాబు, మనోజ్ ఇద్దరు ఆరోపణలు చేసుకుంటూ లేఖలు విడుదల చేశారు. కొందరు వ్యక్తులు తమపై దాడి చేశారని, తమకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో మంచు, మనోజ్ ఫిర్యాదు చేశారు. మరోవైపు మనోజ్తో తనకి ప్రాణహాని ఉందని మోహన్ బాబు లేఖ ద్వారా రాచకొండ కమిషనర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో మంచు మనోజ్ ఆయన భార్య మౌనికపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక మంచు మనోజ్ మాట్లాడుతూ తాను ఆస్తుల కోసం గొడవ పడడం లేదని, ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నానని చెప్పారు. అయితే ఈ సమయంలో అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. మోహన్ బాబు గారు తన మొదటి భార్య విద్యాదేవి చనిపోవడంతో ఆమె చెల్లెలైన నిర్మలాదేవిని వివాహం చేసుకున్నారు. మొదటి భార్యకి పుట్టిన పిల్లలు మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్న కాగా నిర్మలాదేవికి పుట్టిన అబ్బాయి మంచు మనోజ్. ఇంట్లో చిన్నవాడు కాబట్టి మంచు మనోజ్కి అన్యాయం జరుగుతుందా అనే అంశం కూడా చర్చకు వస్తుంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు గారి భార్య విద్యాదేవి ఎలా చనిపోయారు, ఆ విషయంలో వచ్చిన ఆరోపణలేంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మోహన్ బాబు గారికి 1975లో దూరపు బంధువు నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రాంతానికి చెందిన విద్యాదేవి గారితో వివాహమైంది. పెళ్లయ్యే నాటికి మోహన్ బాబు గారు అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నారు. అప్పటికే మోహన్ బాబు గారు సినిమా ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. ఇంకా సెట్ కాలేదు కూడా. అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడితో పెళ్లికి అంగీకరించారు. వారు విద్యాదేవితో సంబంధం కుదిర్చాక మోహన్ బాబు గారు విద్యాదేవి గారిని కలిసి తాను ఉన్న పరిస్థితిని, తన కెరియర్లో ఉండే పరిస్థితిని వివరించారట. ఇక మోహన్ బాబు గారు చెప్పిన మాటలు విన్న తర్వాత అన్నిటికీ అంగీకరించి పెళ్లి చేసుకున్నారు విద్యాదేవి గారు. మోహన్ బాబు గారి కష్టాల్లో ఆమె కూడా పాల్పంచుకున్నారు. ఓ సందర్భంలో ఇంటి అద్దె కూడా కట్టలేదనే కారణంతో ఆ ఇంటి ఓనర్ మోహన్ బాబు గారి ఇంటికొచ్చి వంట చేసుకునే పాత్రల్లో లెట్రిన్కి వెళ్లారట. అలాంటి అతి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు మోహన్ బాబు గారు. ఆ కష్టకాలంలోనూ ఆయనకి తోడున్నారు విద్యాదేవి గారు. మోహన్ బాబు గారు టైం, పంక్చువాలిటీ, డిసిప్లైన్ కి ప్రయారిటీ ఇచ్చేవారు. దీంతో ఆయనకి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా షూటింగ్లకి లేట్ కాకుండా చూసేవారు. వీరి వివాహం అయ్యాక 14 రోజులకి మోహన్ బాబు గారి కెరియర్ మలుపు తిరిగింది. దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా స్వర్గం నరకం సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది. అప్పటికి మోహన్ బాబు గారికి పెళ్లై 14 రోజులే అయింది. అప్పటికే దాసరి గారికి మోహన్ బాబు గారు బాగా తెలుసు. దీంతో తాను తీస్తున్న స్వర్గం నరకం సినిమాలో హీరో ఛాన్స్ కి ఆడిషన్ కి రమ్మని తన అసిస్టెంట్ చేత కబురు పంపారట దాసరి గారు. అప్పట్లో మద్రాసులో ఎన్టీఆర్ గారికి పర్సనల్ మేకప్ మ్యాన్ గా చేసిన వ్యక్తి ఉండే కాలనీలోనే మోహన్ బాబు గారు కూడా నివాసం ఉండేవారు. ఆయన ఫోన్ కి సమాచారం వచ్చింది. 10 నిమిషాలు ఆగి మళ్లీ చేస్తామని చెప్పారట. ఆయన వెళ్లి మోహన్ బాబు గారికి ఫోన్ వచ్చింది అని చెప్తే అప్పటికి మోహన్ బాబు గారు ఇంట్లో లేరు. దీంతో విద్యాదేవి గారి ఆ ఫోన్ అటెండ్ అయ్యారు. హీరోగా మోహన్ బాబు గారికి ఆడిషన్ ఉందని ఫస్ట్ తెలుసుకున్న వ్యక్తి కూడా విద్యాదేవి గారే. ఆ ఫోన్ మాట్లాడాక తన భర్తకి హీరోగా ఆడిషన్ అవుతుందని, ఇక కష్టాలు తీరుతాయనుకుని ఆనందంలో కన్నీరు పెట్టుకున్నారట. అంతేకాదు, ఇదంతా కూడా మోహన్ బాబు గారి జీవితంలోకి విద్యాదేవి గారు వచ్చిన వేళ విశేషం మంచిదని, ఆమె రాగానే మోహన్ బాబు గారికి హీరోగా ఛాన్స్ వచ్చిందని అనుకునేవారట. ఆ సినిమాలో మోహన్ బాబు గారు ఆడిషన్ కి వెళ్తుంటే మీకు ఈ ఛాన్స్ ఖచ్చితంగా వస్తుంది, హీరో అవుతారని ఎదురొచ్చారట కూడా. అనుకున్నట్టుగానే మోహన్ బాబు గారు సక్సెస్ అయ్యారు. అయితే జీవితం అంతా అనుకున్నట్లే జరగదు. మోహన్ బాబు గారు, విద్యాదేవి దంపతులు కూడా అందుకు అతీతులు కాదు. వీరికి లక్ష్మీ ప్రసన్న, విష్ణు పుట్టిన కొన్నాళ్ళకి ఆమె చనిపోయారు. ఆమె చనిపోయే నాటికి మంచు విష్ణు వయసు 1 ఏడాది మాత్రమే. అయితే విద్యాదేవి గారు బలవన్మరణానికి పాల్పడ్డారని చెబుతారు. అందుకు కారణం ఏంటనే విషయంపై పలు రకాల ప్రచారాలు జరిగాయి. కొన్ని చూడకూడని దృశ్యాలు చూశారని చెప్పేవారు కూడా ఉన్నారు. అదే సమయంలో మోహన్ బాబు గారి కోపం ఎక్కువని, అన్ని కష్టాల్లోనూ తోడున్న టైంలో జరిగిన కొన్ని ఘటనలు ఆమెను కృంగదీశాయని చెప్తారు. నిజాలు ఏంటనేది బయటవారు ఎవ్వరికీ తెలియదు. కానీ మోహన్ బాబు గారి కష్టాల్లో మోహన్ బాబు గారి వెన్నంటే ఉన్న విద్యాదేవి గారు మాత్రం మోహన్ బాబు గారికి సక్సెస్ వచ్చాక ఎక్కువ కాలం లేరని చెప్పొచ్చు. ఇక విద్యాదేవి గారు చనిపోవడం, అప్పటికి మంచు లక్ష్మీ ప్రసన్న, మంచు విష్ణులు చిన్నపిల్లలు కావడంతో వారికైనా తల్లి అవసరమని దాసరి నారాయణరావు గారు మోహన్ బాబు గారికి చెప్పారట. ఆయన ఒత్తిడితోనే మోహన్ బాబు గారు రెండో పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నారట. ఇక్కడే మరికొందరు ఇంకో అంశాన్ని కూడా చెప్తున్నారు. బయట అమ్మాయిని చేసుకుంటే అప్పటికే ఉన్న తన పిల్లల్ని బాగా చూస్తుందో లేదో అనే ఉద్దేశంతో తన భార్య సొంత చెల్లెల్నే పెళ్లి చేసుకునేలా పెద్దలు ఒప్పించారని కూడా చెప్తారు.
అలా 1982లో మోహన్ బాబు నిర్మలాదేవి వివాహం చేసుకున్నారు. వీరికి 1983లో మే 20న మంచు మనోజ్ పుట్టారు. నిర్మలాదేవి గారు కూడా పిల్లలందరినీ సమానంగానే చూశారని చెప్తారు. మంచు మనోజ్కి మంచు విష్ణుకి మధ్య దాదాపు 2 ఏళ్ల ఏజ్ గ్యాప్ మాత్రమే ఉండగా మంచు లక్ష్మీ ప్రసన్న కంటే మంచు మనోజ్ 7 ఏళ్లు చిన్నవాడు. శ్రీ విద్యానికేతన్ పేరును కూడా తన మొదటి భార్య విద్యాదేవి పేరు మీదుగానే పెట్టారని చెప్తారు. మంచు విష్ణు మంచు లక్ష్మీ ప్రసన్నలకే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేవారని చెప్తారు. సవతి తల్లి కాబట్టి బయట వారు తొందరగా మార్చారే అవకాశం ఉంటుందని, అందుకే మంచు మనోజ్ని ఎక్కువగా తిట్టేవారని, మంచు విష్ణుని లక్ష్మీ ప్రసన్నకి సపోర్ట్ చేసేవారని చెప్తారు. వాస్తవానికి మంచు మనోజ్ని సినిమా వారసుడిగా అనుకున్నారు మోహన్ బాబు గారు. మంచు విష్ణును ఐపీఎస్ చదివించాలని, మంచు లక్ష్మీ ప్రసన్నను సినిమా డైరెక్టర్ని చేయాలని అనుకున్నారు. అయితే మంచు విష్ణు కూడా సినిమాలపై ఆసక్తి చూపడంతో సినిమాల్లోకి వచ్చారు. కానీ డైలాగ్ కింగ్ గా తెలుగు చిత్ర సీమను షేక్ చేసిన మోహన్ బాబు గారిలా వారి పిల్లలు మాత్రం సినిమాల్లో సక్సెస్ కాలేదని చెప్పొచ్చు. అయితే మంచు మనోజ్ చిన్నతనం నుండి బాగా అల్లరి చేసేవారట. తండ్రి ఉన్నంతసేపు బానే ఉన్నా తండ్రి ఊర్లో లేకపోతే ఇష్టారాజ్యంగా అల్లరి చేసి తిరిగి వచ్చేవారట. దీంతో తల్లి కొట్టేవారు. ఒక సందర్భంలో నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణితోనూ గొడవ పెట్టుకుంటే నిర్మలాదేవి గారు స్వయంగా బాలకృష్ణ గారి భార్య వసుంధరాదేవితో మాట్లాడాల్సి వచ్చిందట. ఇవే కాదు, ఇంట్లో తండ్రి చెప్పిన మాటలకి లక్ష్మీ ప్రసన్న మంచు విష్ణు కట్టుబడి ఉండేవారని, మంచు మనోజ్ మాత్రం అల్లరి చేసి దెబ్బలు తినేవాడని చెప్తారు. అంతేకాకుండా మంచు మనోజ్ని అమెరికాకు పంపించి చదివించిన మోహన్ బాబు గారు ఆ చదువు పూర్తయ్యాక ఇండియాకు వచ్చి సినిమాలు చేస్తూనే తమ వ్యాపారాల్లో కనీస బాధ్యతలు తీసుకుంటారని భావించారట. కానీ మంచు మనోజ్ మాత్రం తనకి తానుగా ఎదిగానని చెప్పేవారట. ఆ విషయంలో నిత్యం తండ్రి కోప్పడుతూనే ఉండేవారు. అయితే ఇంట్లో ఎన్ని సమస్యలున్నప్పటికీ నిర్మలాదేవి గారు మాత్రం పిల్లలకి సర్ది చెప్పేందుకు ప్రయత్నించేవారని చెప్తారు. కానీ ఏ మాట అన్నా మళ్లీ సమస్యలు వస్తాయనే ఉద్దేశమే అందుకు కారణం కూడా కావచ్చు. ఇక మంచు మనోజ్ తనకి తానుగా సొంతగా ఎదుగుతారని చెప్పడంతో మోహన్ బాబు గారు ఎడ్యుకేషన్ సంస్థలు బాధ్యతల్ని మంచు విష్ణుకి అప్పగించారని చెప్తారు. శ్రీ విద్యానికేతన్, మోహన్ బాబు యూనివర్సిటీతో పాటు హైదరాబాద్ లో ఉన్న పలు ప్రైవేట్ స్కూల్స్ బాధ్యతలు తీసుకున్నారు మంచు విష్ణు. ఇక మంచు మనోజ్ పాత్రలు సినిమాల్లో నిలదొక్కునేందుకు విశ్వ ప్రయత్నం చేసినా కొన్ని ఫెయిల్యూర్స్ పలకరించాయి. అదే టైంలో తనకి ఏదనిపిస్తే అదే చేసేవారు. ఆ తర్వాతి కాలంలో మంచు విష్ణు సొంత బ్యానర్ పెట్టారు. గతంలోనూ మంచు మనోజ్, మంచు విష్ణు కొన్ని వివాదాలున్నాయి. అవి ప్రస్తుతం మరింత పెరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న గొడవలపై మంచు మనోజ్ మీడియాతో ఓపెన్ గానే మాట్లాడారు. తాను ఆస్తి కోసం గొడవ పడ్డం లేదని, ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానని చెప్పారు. అదే సమయంలో మోహన్ బాబు గారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసి తనకి మంచు మనోజ్తో ప్రాణహాని ఉందని చెప్పారు. ఇక వీరి ఆస్తుల విషయానికి వస్తే మోహన్ బాబు యూనివర్సిటీతో పాటు శ్రీ విద్యానికేతన్ గ్రూప్ సంస్థలున్నాయి. స్కూల్, కాలేజ్, నర్సింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఇలా పలు సంస్థలున్నాయి. హైదరాబాద్ లో మంచు విష్ణు సారథ్యంలో కార్పొరేట్ స్కూల్ కూడా ఉంది. దాదాపు 40కి పైగా బ్రాంచ్లున్నాయి. ఇవి కాకుండా ఫామ్ హౌస్లు, పలు చోట్ల భూములున్నాయి. గతంలో మోహన్ బాబు గారు ఓ హోటల్ కట్టేందుకు ప్రయత్నించినా కొందరు మోసం చేయడంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు. కొన్ని సినిమాలు ఆడకపోవడంతో కొన్ని ఆస్తులు అమ్మేయాల్సి వచ్చింది. మొత్తంగా చూస్తే మోహన్ బాబు ఆస్తుల విలువ దాదాపు 1000 కోట్ల రూపాయలకి పైగానే ఉంటుందని చెప్తారు. అయితే తన ఆస్తులకి సంబంధించి మోహన్ బాబు గారు ఎప్పుడూ వెల్లడించలేదు. ప్రస్తుతం జరుగుతున్న గొడవలకు కారణం ఏదేమైనప్పటికీ ఈ గొడవ ఎప్పటికీ సద్మణుగుతుందో చూడాలి. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.